సిస్టర్, అక్కడి నుంచి జిగటమైన ఊబి నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక దారి ఉంది. అది ఏం దారి అంటే మనసు పూర్తిగా నువ్వు దేవుని దగ్గరికి రావాలా, యథార్థంగా నువ్వు యేసయ్య దగ్గరికి రావాలా. ప్రభా, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నీ రక్తంతో కడుగు. ఈ లోకంలో నువ్వు నా కోసం ప్రాణం ఇచ్చినావు, నా కోసమే సిలువ మీద ఎక్కినావు ప్రభా, నా కోసమే రక్తాన్ని కార్చేసినావు ప్రభా, నన్ను క్షమించు అని ఒక్క మాట యేసయ్య దగ్గర అడిగితే యేసయ్య నిన్ను క్షమిస్తాడు. ఒప్పుకోవాలా, ప్రభా నేను చర్చిలో అన్ని యాక్టివిటీలో పాల్పొందుతున్నాను, పెద్దోన్ని నేను, కానీ తాగే అలవాటు నాకుంది, కానీ ఇది ఎవ్వరికి తెలియదు ప్రభా, సీక్రెట్గా ఈ జీవితంని నేను జీవిస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు మనసు పూర్తిగా యథార్థంగా ఒప్పుకుంటావో అప్పుడే యేసయ్య నిన్ను క్షమిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, జిగటమైన ఊబి నుండి నీకు బయటికి పైకి రావాలంటే ఒకే ఒక్క మార్గం యేసయ్య. ఎప్పుడైతే యేసయ్యకు నువ్వు చేయి అందిస్తావు, యేసయ్య నన్ను బయటికి లాగు అంటే అప్పుడే యేసయ్య నీ చేపట్టి బయటికి లాగేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆయన నీకు బండ మీద నిలిచేటట్టుగా చేస్తాడు, నీ పాదాలని గట్టిగా చేసేస్తాడు, నువ్వు మళ్ళీ కింద పడిపోకుండా దేవుడే నీకు చేసేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కీర్తన 40 అధ్యాయము 2వ వచనంలో ఇలాగే రాయబడింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నాశనకరమైన గుంత, జిగటమైన ఊబి నుంచి బయటికి రావాలంటే యేసయ్య ఒకే ఒక్క మార్గం, ఆయన చేయి అందిస్తున్నాడు. ఈరోజు నువ్వు చేయి అయినది పట్టుకుంటావా? ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను నా చేయిస్తున్నాను ప్రభా, నా జీవితం అంతా నీకిచ్చేస్తాను ప్రభా, నన్ను క్షమించు అని ఒక్క మాట నువ్వు అడిగితే యేసయ్య తప్పకుండా క్షమిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిండంటే నీకోసం నా కోసం. ఎందుకు నీకోసం నా కోసం వచ్చిందంటే ఆ జిగటమైన ఊబిలో మనం ఇరుక్కోవద్దు, అందులో మనం ఇంకా లోతుకి దిగిపోవద్దు, అది నాశనానికి తీసుకొని వెళ్ళిపోతుంది, నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకే ఆ నాశనమైన గుంత నుంచి బయటికి రావాలంటే ఎవరో ఒకరు మనకి సహాయం చేయాలా. ఆ సహాయకుడు మనకి యేసయ్య అయి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి మనకి చేయి అందిస్తా అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కూడా ఆయన చేయి పట్టుకుంటేనే మనం కూడా ఆయనతో పాటు యుగంగా రాజ్యము చేయగలుగుతాము. మనము ఆయన చేయి పట్టుకోవాలంటే ఎప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ జీవితం ఉన్నప్పుడే మనం ఆయనకి మన మనసుని, మన జీవితంని ఇచ్చేయాలా. ఒకవేళ చనిపోయే దగ్గరికి పోయి నన్ను క్షమించు అంటే కూడా అప్పుడు కూడా యేసయ్య క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన కృపాగల దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన క్షమించే దేవుడు. అందుకే మనము ఈ క్షణమే దేవుడు మళ్ళీ మనకి ఇస్తూ ఉన్నాడు. నాశనకరమైన గుంత నుంచి, జిగటమైన స్థలం నుంచి దేవుడు మనకి బయటికి లాగేద్దాము అని అనుకుంటున్నాడు. నువ్వు కూడా చేయి అందిస్తావా? అయితే రండి ప్రార్థన చేసుకుందాం, క్షమాపణ అడుగుదాం, మోకరిద్దాం. ప్రభా నేను చర్చికి వస్తున్నాను ప్రభా, నటిస్తున్నాను ప్రభా, అన్ని పనులు చేస్తున్నాను ప్రభా, అందరికీ కనిపిస్తున్నాను ప్రభా, కానీ నా రహస్య జీవితం ఉంది ప్రభా, నాకు సాయంత్రం రాగానే తాగే అలవాటు ఉంది ప్రభా, చిగటమైన స్థలాన్ని ఉన్నాను ప్రభా, లోపలికి వెళ్ళిపోతున్నాను ప్రభా, తాగడం మానేద్దాము అని అనుకున్నాను ప్రభా, ఎవరికైనా తెలిస్తే ఏమవుతుంది ప్రభా అని భయపడితేనే ఉన్నాను ప్రభా. దయచేసి నన్ను ఈ తాగుడు నుంచి మాన్పించేయండి ప్రభా, నన్ను క్షమించండి ప్రభా, నేను నా చేయి నీకు అందిస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, బయటికి తీసే ప్రభా అని ఈ ప్రార్థన ఒకవేళ చేస్తే ఈరోజు దేవుడు మీకు క్షమిస్తాడు, బయటికి లాగుతాడు, మీకు సహాయం చేస్తాడు. దేవుడు ఈరోజు ఈ శుక్రవారం రోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. నాశనకరమైన గుంత నుంచి, జిగటకరమైన ఊబి నుంచి నీకు పైకెత్తుతాడు, బండ మీద స్థిరపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.